హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ విద్య టాక్స్. ఇప్పుడే వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణ అయిందండి. చక్కగా ఆ చంద్రునికి పాలల్లో యాలకులు పటిక బెల్లం కలిపి వెన్నెల్లో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ పారాయణ జరిగింది. మనకి ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడాను, ఇంకా ఎంతో కఠినమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడాను శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కనుక మనం ప్రార్థించుకున్నట్లయితే ఆ తల్లి యొక్క చల్లని చూపు వలన శీఘ్రంగా మనకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయండి. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగా చక్కగా ప్రతి పౌర్ణమికి కూడా ఆరుబయట ఆ చంద్రుని చల్లని వెలుగులో లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం అనేది చాలా మంచిది. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి అందరికీ మంచి జరుగుతుందండి. అందులో పౌర్ణమి రోజు చేయడం అనేది చాలా విశేషం. భక్తి శ్రద్ధలతో, పరిపూర్ణమైన విశ్వాసంతో చేసిన ఎడల ఎంతోమంది భక్తులకి ఆ కోరిన కోరికలన్నీ కూడా తీరిన అనుభవాలు ఎన్నో ఉన్నాయండి. సో ఈ విధంగా ఒకే ఆసనంలో కూర్చొని 9 సార్లు, కుదరకపోతే కనీసం ఒక్కసారైనా కూడా అమ్మవారి యొక్క సహస్రనామార్చనతోటి మీరందరూ కూడా పూజ చేసుకోండి. మీ అందరికీ మంచి జరుగుతుంది, మనందరికీ మంచి జరుగుతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.